చూసింది, ఉద్యమాన్ని చూసింది, ఈరోజు ప్రతిపక్షంగానే ఉంది. అట్లాంటి పార్టీ అసలు అలుపెరగకుండా పోరన్నటువంటి పార్టీ ఒక చిన్న పిల్లకాలు ఎదురొస్తే ఈదలేక ఈరోజు పార్టీని విలీనం చేస్తా అన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందా? ఈ విషయం డైరెక్ట్గా సీఎం రమేష్ చెప్పారంటే అసలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేకుండొచ్చు మన ఇద్దరం ఈ రోజు మాట్లాడుకున్నటువంటి విధంగా. బట్ ఇంతకంటే ముందే కవిత చేసినటువంటి ఆరోపణలు చాలా బలంగా ఈరోజు హిట్ చేస్తున్నాయి. సో అందుకే ఈరోజు ఇది చర్చలోకి వస్తోంది. ఇది పూర్తిగా మీరు అన్నట్టు 60 లక్షల కార్యకర్తలను ఉద్దేశించి జరపాల్సినటువంటి చర్చ, దీని నేపథ్యం కూడా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు యూ. యా, రామచంద్ర గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు? నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. ఎస్ సార్, ఇది రాజకీయంలో ఏది సాధ్యము ఏది అసాధ్యము అనేది చెప్పలేమండి. ఎప్పుడైనా జరగవచ్చు. శత్రువులు మిత్రులుగా కావచ్చు, మిత్రులు శత్రువులుగా కావచ్చు. ఎన్నో సందర్భాలుగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారము ఆ రోజుల్లో కవిత విడుదల కోసానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు ఖచ్చితంగా. అది ఎందుకంటే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎన్నోసార్లు ఢిల్లీలో వెళ్ళిండ్రు. ఢిల్లీ పెద్దలను కలిసింది పక్కా. ఆ రోజు మాత్రము వీళ్ళు చెప్పినట్టు అనకాపల్లి ఎంపీ మన సీఎం రమేష్ గారు మాట్లాడట్లో దాంట్లో అర్థం ఉన్నది. ఎందుకంటే ఆయన చెప్పే దాంట్లో కూడా ఆ రోజు వచ్చిన సీసీ ఫుటేజీలతో సహా నేను పూర్తి వివరాలతో నేను తెలుపుతాను అన్నాడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడిన దాంట్లో నిజం ఉన్నది. అంతకంటే ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదే అంతకంటే తర్వాత కూడా కవిత గారు చెప్పిన విషయం కూడా కవిత లెటర్ లో కూడా రాయడం జరిగింది. విలీనానికి ప్రయత్నాలు జరిగినాయి, దాంట్లో కొన్ని వెనుకపాటు జరిగింది. అది 2 రకాలుగా కావచ్చు. ఈ రోజు బీజేపీ అంటుంది అది పార్టీకి సరిపోయిన పేరు లేదు, దాని గురించి మునిగిపోయే పడవ, దాన్ని అందుకోసానికి వద్దని పెద్దలు అన్నారని అంటున్నారు. అది కూడా నిజం కావచ్చు. కానీ ఈ బీజేపీ పార్టీ కొంతమంది అంటే అక్రమాలు చేసి అంటే అక్రమార్జన చేసిన వాళ్ళను కూడా వాళ్ళ దాంట్లో పోతే సక్రమమైన అంటే అంటే యాడ్ కూడా వస్తుండే. నిర్మ యాడ్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఏదైతే 1600 కోట్ల రూపాయల ఒప్పందం ఉందో, అంటే 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో ఆయన సహకారంతో జరిగింది అన్నది ఒక పాయింట్ అయితే గనక, దానికి క్విడ్ ప్రో కో కింద 1600 కోట్ల రూపాయలతోటి లేని ఫ్యూచర్ సిటీకి ఒక రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అది బయట పెట్టినందుకే ఈరోజు తనపైన కక్షపూరితంగా రాజకీయ కుట్ర చేస్తున్నారు అన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో పైకి బీజేపీ కాంగ్రెస్ బద్దశత్రువులు అని చెప్పినా కానీ ఇంటర్నల్ గా మీరు ఒకటి అన్నదాన్ని చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే అండి, అదేదన్నా తప్పులు జరిగి ఉండి ఏదన్నా అక్రమంగా జరిగి కిడ్ ఫ్లోర్ లాంటిది ఏదన్నా వాళ్ళ మాటలు వస్తే దాన్ని అంటే వాళ్ళు నిరూపించుకుంటే నిరూపించండి. తప్పు ఏది జరిగినా తప్పును మనము సపోర్ట్ చేసే సమాజం లేదు. ఏ పార్టీ అయినా ఎవరు చేసినా కానీ తప్పే. దాని గురించి కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే పాత రోజుల నుంచి గతం చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఎన్నో రకాలుగా చేసింది. అది ప్రాంతీయ పార్టీ ఉండి సుమారుగా 1400 కోట్ల రూపాయల వరకు వాళ్ళ నిధులను సమకూరడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అది గతం దాని గురించి విజయాల్లో వచ్చినప్పుడు తెలుస్తుంది. అది ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఇంకేదైనా కానీ జరిగిన అక్రమాలు ఉన్నా కానీ బయటకు వస్తుంది. నిజానికి కూడా ఎంపీ ఎలక్షన్లలో మాత్రము అనుమాన పడవలసిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళు 12-14% ఓట్లు ఉన్నారు. సుమారుగా 34% బీజేపీకి ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే 8 ఎంపీలు వచ్చినాయంటే తక్కువేం కాదు. 50% మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఓట్లు వచ్చినాయి. వీళ్ళు చెప్పినట్టు 60 లక్షల కార్యకర్తలు ఉంటే వాళ్ళకి 60 లక్షల ఓట్లు కాదు, 30-35 లక్షల ఓట్లు కూడా పడలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఎంపీ ఎలక్షన్ల క్యాలిక్యులేషన్ చేసుకుంటే 35 లక్షల ఓట్లు మాత్రమే. ఇప్పుడు ఆ లెక్కలు ఇప్పుడు మనకు ప్రధానం కొలమానం కాదు. సో ఇప్పుడు ఈ చర్చ